ఐరేంద్రి, ఏం ఆశించిదంతా చేస్తున్నావు? ఏ వ్యామోహంతో నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలనుకుంటున్నావు? ఏంటదినా నువ్వు మాట్లాడుతుంది? నేనెందుకు అలా అనుకుంటాను? అయినా నేను ఈ కుటుంబంలో ఒకదాన్నే కదా. మీరు నిజంగా ఈ ఇంట్లో మనిషి అయితే ఇంత అన్యాయం ఎందుకు చేస్తారు ఐరేంద్ర గారు? ఏంటి మీరు అంటుంది? అంత కొంప మునిగిపోయే మోసం నేనేం చేశాను? నిర్దాక్షిణ్యంగా వసుంధర గారిని కిడ్నాప్ చేయించారు. ఈ ఇంటి పరువు మర్యాదలు పోయేలా అమ్మవారి నగల్ని దొంగతనంగా ఒక రౌడీకిచ్చి నిందను వసుంధర గారి మీద వేయాలనుకున్నారు. అది కాకుండా ఇందాక నువ్వు రౌడీ వెధవలతో మాట్లాడడం చూసిన రవళిని నిజం చెప్పేస్తుందన్న భయంతో తనని పట్టుకోవాలని ప్రయత్నించావు. ఇదంతా నీ దృష్టిలో చిన్న మిస్టేక్ అత్తయ్య? అంటే ఈ పని మనిషి నా మీద కోపంతో లేనిపోనివి చెప్పేసరికి మీరు దాన్ని గుడ్డిగా నమ్ముతున్నారా? నిన్ను అంతకంటే ఎక్కువగానే మేము కూడా నమ్మాం కదా అత్తయ్య. నువ్వు చేస్తున్న ద్రోహమే రౌళి చేస్తుందంటావా? ప్రాణం పోయినా అయిన వాళ్ళ ఇంటికి ద్రోహం చేయను వంశీసా. వసుంధర దీని అంతటికీ బలయ్యిందని చెప్తున్నారుగా. కనీసం తనతోనైనా నిజాన్ని చెప్పించండి. అప్పుడు నా అంతట నేనే వెళ్ళిపోతాను. సుచిత్రమ్మ గారు, ఏదో ఒకటి చేయండి. లేదంటే ఈ ఇల్లు మొత్తం ఈవిడ రంగులోకి మారిపోతుంది. వసుంధర ఎక్కడుంది? వసుంధర ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళిందమ్మా. ఇంకా సేపట్లో రావచ్చు. సరే, వసుంధర వచ్చాక తనే నిర్ణయిస్తుంది. ఐరేంద్రి మంచితో చెడ్డదో అని కాదు, ఇక్కడ ఉండాలా లేకుండా ఉండాలా అనేది. ఏమైంది మేడం? ఎందుకు అందరూ అదోలా ఉన్నారు? నేను చెప్తాను వసుంధర. మేమందరం ఇక్కడుండి ఇంతసేపు వాదించుకోవడానికి ఇదిగో ఇక్కడుందే నువ్వు నమ్మి పనిలో పెట్టినా పని మనిషి రవళి వల్లనే. ఎందుకు? అమ్మ వసుంధర, రవళి ఈ మధ్యనే ఈ ఇంట్లో అడుగు పెట్టింది. కానీ తను రాకముందే నువ్వు ఒక రౌడీ చేతిలో కిడ్నాప్ అయ్యావు కదా. మనల్ని నమ్మి నగలు తీసుకొచ్చి మన చేతిలో పెట్టిన అఖిలాండేశ్వరికి కూడా మన మీద అసహ్యం పుట్టేలా చేసిన ఆ దుర్మార్గమైన రోజులకి కారణం ఐరేంద్రే అని రవళి అంటుంది. మరి నువ్వేమంటావు? వసుంధర గారు, జరిగిన అవమానాలను అప్పటికప్పుడే మర్చిపోయి ముందుకు పోతే మంచి వాళ్ళకి మాత్రమే భారం అవుతుంది. నిజానిజాలేంటో మీకు తెలిసుంటే నిర్భయంగా చెప్పండి. అది ఎవ్వరైనా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. చూడక్క, రవలి మన మీద ఉన్న విశ్వాసంతో ఎవరికి భయపడకుండా ఎంత ధైర్యంగా నిజం చెప్పిందో, నువ్వు చెప్పే మాటతోనైనా తనకి ధైర్యం రావాలి. మాట్లాడక్క. చూడమ్మ వసుంధర, సత్యాన్ని శంకరుడు నివసించే శ్మశానంలో మాత్రమే దాచగలం. లేదంటే ప్రాణబోధ చేయాలి.
నీ మనసు ఏం చెబుతుందో అది మాత్రమే చెయ్యి. ఇంకా ఆలోచిస్తారేంటి వసుంధర మేడం? ఈవిడ బుద్ధి గురించి మీకు తెలుసు కదా. ఆవిడ ఏం చేస్తుందో, ఎలా మాట్లాడుతుందో చెప్పేయండి. అసలు నీకేం తెలుసని నువ్వు ఇంత చనువు తీసుకుని వీళ్ళందరినీ ఇక్కడికి పిలిచావు రవళి? అయినా నువ్వు ఇంట్లో పని మనిషివి మాత్రమే. ఈ ఇంట్లో మనిషివి కాదు కదా. ఎవరెలా పోతే నీకెందుకు? నీ పని నువ్వు చూసుకుంటే సరిపోతుంది. వసుంధర, ఏంటి నువ్వు చేస్తుంది? తను చెప్తుంది నిజమా కాదా అని నిన్ను అడుగుతున్నావు, కానీ నువ్వు రవళ మీద అరుస్తున్నావెందుకు? మేడం, నా కిడ్నాప్కి గాని అఖిలాండేశ్వరి గారి నగల విషయంలో గాని ఐరేంద్రి గారికి సంబంధం లేదు. అయినా ఆ రోజే ఒప్పుకున్నాడుగా అంతటికీ కారణం అతనే అని. ఇప్పుడు ఈ ప్రస్తావన తీసుకురావడం కుటుంబ కలహాలకి కారణమవుతుంది. ఐరేంద్రి గారు, రవళి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. క్షమించండి. శభాష్ వసుంధర, కోపం వస్తే మాటలు ఇలాగే కొట్టుకొస్తాయి. కానీ నువ్వు క్షమాపణ చెప్పినా నా మనసు ఊరుకోవట్లేదు. నేనిప్పుడే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఒక పని మనిషికిచ్చే గౌరవ మర్యాదలు కూడా నాకివ్వట్లేదు. నా పేరు మీద నా ఆస్తినంతా వదిలేసి ఈ రవళిలాగే ఒక రెండింట్లో పని చేసుకుంటేనైనా దీనికిచ్చేంత జీతం నాకిస్తారో లేదో చూస్తాను. ఆగండి ఐరేంద్రి గారు. రవళి తెలుసో తెలియకో ఏదో పొరపాటు చేసింది. పెద్ద మనసు చేసుకొని తనని క్షమించండి. ఇక నుంచి మీరు ఏం చెప్పినా తను చేస్తుంది. అలా అయితే రవళి వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలని నా మనసు కోరుకుంటుంది. అది ఒప్పుకుంటుందా? ఐరేంద్రి, ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదని తెలిసింది కదా, ఇప్పుడెందుకు ఇంకో తప్పు చేస్తున్నావు? నేను తప్పు చేయట్లేదు వదినా. రవళి ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి తప్పుడు వార్తలు తీసుకురాకూడదని ఇలా చేస్తున్నాను. ఏ రవళి, రావే, వచ్చి నా కాళ్ళు పట్టుకో. ఆగు రవళి. ఐరేంద్రి గారు, రవళిని వంశీ సార్ ఇంటికి తీసుకొచ్చారు. ఇకపై మీతో మంచిగా ఉండమని తనకి నేను నచ్చ చెప్పుకుంటాను. దయచేసి నన్ను తనని క్షమించి దీన్ని ఇక్కడితో వదిలేయండి. అలా అయితే ఓకే వసుంధరా. నువ్వు బాధ్యత తీసుకుంటానంటే అది మళ్ళీ దారిలోకి వస్తుంది. పదండి స్వామి, ఇంకా సాంబ్రాణి వేయాల్సిన గదులు చాలా ఉన్నాయి. హరోం హర శంభో శంకర. రవళి, నువ్వు వెళ్ళి పని చూసుకోపో. అక్క, ఏంటలెక్య? రవళి నిజం చెప్తున్నా తనని ఆపినందుకు నువ్వు బాధపడుతున్నావు కదూ? ఏంటలెక్య, ఈ విషయం అడగడానికి చేస్తున్న పని వదిలేసి వచ్చావా? ఎన్నిసార్లు చెప్పాను నీకు అనవసరమైన విషయాలని అక్కడే వదిలేసి ముందుకు వెళ్ళమని? అయినా ఐరేంద్రి గారు నిందపడ్డం నీకు అంత ఇంట్రెస్టింగ్గా ఉందా? నువ్వన్నట్టు ఐరేంద్రి గారి మీద నిందపడినా బాగుండేదక్కా, కానీ నువ్వే అడ్డుపడ్డావు. తన మీద అసలు నిందే పడనివ్వలేదు నువ్వు.
పాపం రవలి నిజం చెప్పడం కోసం కింద మీద పడుతూ గాయాలతో వచ్చినా తనను నువ్వు తిట్టావు. చూడలేఖ్య, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. వెళ్ళి అత్తయ్య గారు టాబ్లెట్స్ వేసుకున్నారో లేదో చూడు. అక్క, నువ్వు మా అందరి మీద ప్రేమ ఎక్కువయ్యి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మాతో పంచుకోకుండా నీలో నువ్వే దాచేసుకుంటున్నావు. నువ్వు మారవక్క. నువ్వు నిజం బయటికి చెప్పకపోయినా దీనంతటికీ కారణం ఐరేంద్ర గారే అయ్యుంటారని మా అందరికీ తెలుసు. నువ్వు మాత్రం అన్ని ఇలానే భరిస్తూ ఉంటావు. ఏంటి సార్, మీరు కూడా అసలు నిజమేంటో అడగడానికి వచ్చారా? ఎవరు అగ్గిలో దూకాలనుకున్నా, ఎవరు ఆపదలో ఉన్నా నువ్వు కాపాడతావని నాకు తెలుసు వసుంధరా. నేను ఆ విషయం అడగడానికి రాలేదు. అసలు నీ కండిషన్ ఏంటో తెలుసుకుందామని వచ్చాను. నాకే, నేను బాగానే ఉన్నాను. నువ్వెప్పుడూ అందంగానే ఉంటావు వసుంధరా, కానీ నా ఉద్దేశం అది కాదు. నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడుగుతున్నాను. అంతా బాగానే జరిగింది సార్. సలీం గారు రఫ్గా వీడియో ఫుటేజ్ని చూశారు. ఆయన తెలివిగా ఒక మంచి ఐడియా కూడా చెప్పారు. ఐడియానా? ఏంటి వసు ఐడియా? నేను మీతో చెప్పను. జోగేంద్రను వెతికి పట్టుకునే బాధ్యత నా మీదే ఉంది. నా వెనక మీరుంటే చాలు. అందుకేగా వసు ఇందాక ఐరేంద్ర అత్తయ్య మీద చెలరేగిపోతున్నా నేను మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. ఇప్పటికే ఐరేంద్రి గారు సగం చచ్చిపోయి ఉన్నారు. ఆ సమయంలో మీరు కూడా ఆరా తీసుంటే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. అలా అయితే నువ్వు మళ్ళీ అత్తయ్య కోసం త్యాగం చేసావన్నమాట. సమర్థించుకోకండి వంశీ సార్, బట్ ఇదంతా చేసింది కేవలం అత్తయ్య గారి కోసమే. ఇప్పటికీ అత్తయ్య గారు అపర్ణ మేడం ఇంట్లో నుంచి వెళ్ళిపోయారన్న బాధలోనే ఉన్నారు. మనం ఇప్పుడు ఐరేంద్రి గారిని కూడా పంపించేబోతున్నామన్న విషయం తెలిస్తే అపర్ణ మేడం ఇంకా బాధపడతారు. నువ్వు ఆలోచించావుగా, ఇక నుంచి ఐరేంద్ర అత్తయ్య కూడా అర్థం చేసుకుంటుందిరే. సరే సార్, ముందు మనం ప్రాజెక్ట్ ఫైల్ని తయారు చేయాలి. పదండి వెళ్దాం. ఏంటి? ఏమైంది? ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? ఉండకుండా ఎలా ఉంటాను శ్రీవారు? ఇన్నాళ్ళు మంచి వాళ్ళకి మాత్రమే ఈ ఇంట్లో చోటుంది అనుకున్నాను. కానీ ఈరోజు తేలిపోయింది, తప్పు చేసి కూడా ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవచ్చు అని. ఇంట్లో వాళ్ళందరూ బాధలో కుమిలిపోయేంత తప్పేం చేసి ఉండరండి. మా అత్తయ్య గారికి అన్ని తెలివితేటలు కూడా లేవు. మీరు కూడా ఏంటి ఆనంద్ గారు, వసు అక్కలాగానే రవలిని తప్పు పడుతున్నారు? ఇలా అయితే తప్పు చేసిన వాళ్ళు ఈజీగా తప్పించుకోగలరు. నిజమైన ఆధారాలు దొరికేంత వరకు మనం విన్నది చూసింది నమ్మాల్సి ఉంటుందా లెక్క గారు? అప్పటిదాకా ప్రతి క్షణం బాధతో చేదుగానే ఉంటుంది. అంటే మీరు కూడా రవలి చెప్పింది నేను చెప్పింది కూడా నమ్మట్లేదా? పైగా ఐరేంద్ర గారిని సపోర్ట్ చేస్తున్నారని బాగా అర్థమైంది నాకు. అత్తయ్య ఏ తప్పు చేసినా దాన్ని దాచుకోవడం తనకి చేతనవదు. ఏదో రకంగా దొరికిపోయి నిజం ఒప్పేసుకుంటుంది. కానీ మరికొందరు నిజాన్ని దాచిపెట్టి పైకి ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉంటారు. అంటే మీకు అలాంటి వాళ్ళు ఎదురుపడ్డారా? లేదంటే మీరు వాళ్ళని కనుక్కున్నారా? ఏం మాట్లాడరేంటి శ్రీవారు? అలాంటి వాళ్ళు మీకు ఎదురుపడ్డారా? లేకపోతే మీతో ఉన్నవాళ్లే అలా చేశారా? చెప్పండి. మీరు చెప్పలేరు ఆనంద్ గారు, ఎందుకంటే మీలాంటి గొప్పవాళ్ళు మాలాంటి మధ్యతరగతి వాళ్ళ కష్టాలు చూసి ఉండరు. అవి మీకు చెప్పినా అర్థం కావులే. ఐరేంద్ర గారు మీ అత్తయ్య గారు కాబట్టి మీరు తనని వెనకేసుకొస్తున్నారు. కానీ నా మనసులో ఏముందో మీకు తెలుసా ఆనంద్ గారు? రవలి ఒక పెద్దింటి యజమాని అయ్యుండి ఐరేంద్ర గారు పని మనిషి అయ్యుంటే బాగుండు అనిపిస్తుంది. ఛా, పాపం రవలి పరాభవంతో ఎంత కుమిలిపోతుందో ఏంటో. తనని వెళ్ళి కలవాల్సిందే. కానీ ఆనంద్ గారు, ఇక నుంచి మీరు కూడా తప్పు ఎవరిదో తెలుసుకోండి. దాంట్లో నుంచి నిజానిజాలు బయటపడతాయి.
చేసినా మీకోసమే చేస్తాను అలేఖ్య గారు. అత్తయ్య చేసిన తప్పులకు అత్తయ్య శిక్ష అనుభవిస్తుంది. మీరు ఏ తప్పు చేసుండరు. నువ్విక్కడే ఉంటావని నేను ఎక్స్పెక్ట్ చేశాను రవలి. ఆ పసుపు పక్కన పెట్టు. నొప్పిగా ఉంటుందా అండి? పర్వాలేదు. నొప్పిగా ఉందా? తగ్గిపోతుందిలే. నువ్వు చెప్పిన నిజాన్ని తలకెక్కించుకోలేదు. నీకు తగిలిన దెబ్బను కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇంట్లో ఎవరు గమనించకపోయినా మీరు గమనించి నన్ను తెలుసుకొని ఇక్కడికి వచ్చారు కదా మేడం. నీకు తెలుసు కదా రవలి, ఆ అక్కకి హాని చేయాలనుకున్న వాళ్ళని కూడా క్షమించి వదిలేస్తుందని. వాళ్ళందరూ అయితే ఊరికే ఉన్నారు గాని అదే పెద్దమ్మగారు ఉండుంటే పైనైనా ఐరేంద్ర గారిని చెంపలు వాయించేవారు. మరేం పర్వాలేదు మేడం, వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. ఆవిడ పాపాన ఆవిడ పోదు రవలి. ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్తే గాని ఈ ఇంటికి మంచి రోజులు రావు. అందరూ మంచి వాళ్లే ఉన్నారుగా. చెడును తరిమి కొట్టేయచ్చు, చీకటిని చిదిమి పారేయచ్చు. ఇంకా ఎందుకు భరించాలి? ఇలా మనం అనుకోకూడదు రవలి. ఆనంద్ గారు వంశీ సార్ అనుకోవాలి. వాళ్ళు ఐరేంద్ర గారిని అంటారు గాని మనసు నొచ్చుకునేలా మాట్లాడరు. అదే వాళ్లతో ప్రాబ్లం. అలా అని ఎలా అనగలరు మేడం? ఎంత కాదన్న ఐరేంద్ర మేడం స్వయాన వంశీ సరికి, ఆనంద్ సరికి అత్తయ్య గారు. ఎక్కడైనా పొరపాటు జరిగిందని తెలిసినా చూసి చూడనట్టు వదిలేస్తారు. ఏమైనా అనగలరా? ఏమో రవలి, వీళ్ళని మార్చడం మన వల్ల కాదు. వసు అక్క ఇలాంటివి అస్సలు పట్టించుకోదు. ఇక పైన కూడా మనమే జాగ్రత్తగా ఉండాలి. నాకన్నా నువ్వే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఐరేంద్ర గారు నీ మీద కక్ష పెంచుకుంటారు. కొన్నాళ్ల పాటు ఆవిడ పదే పదే ఎదురుపడతారు. ఏమైనా పనుంటేనే మాట్లాడించు, సరేనా? మీరందరూ ఉన్నారు కదా మేడం, ఆవిడ నన్నే చేయగలదులేండి. జాగ్రత్త. కాసేపు రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను. ఐరేంద్రి గారు, మీరు ఎవరి నుంచైనా తప్పించుకోగలరు కానీ నా నుంచి తప్పించుకోలేరు. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. తొందరలోనే మీరంటే అసహ్యం కలిగించి మీ మీద ప్రతీకారం తీర్చుకుంటాను. ఇదేంటి ఐరేంద్ర గారు ఇది? ఇంకెన్నాళ్ళలో మనం అవుటి వాళ్ళ దాక్కోవాలి? వసుంధర అడుగు పెట్టగానే ఎక్కడ దొరికిపోతామని చెప్పేసి నా గుండె చల్లబడిపోయింది తెలుసా మీకు? నాకు అలాగే అనిపించింది. కానీ ఏం చేస్తాం? ఆ రవళి కళ్ళల్లో కూడా నాకు వసుంధర పవరే కనపడింది. దాని మీద చేతులెత్తాలన్నా భయం వేసింది. ఏమోనండి ఐరేంద్ర గారు, వసుంధర అర్థం చేసుకుని నిజం చెప్పకుండా మేనేజ్ చేసింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ రవళి దానికి తెలిసిన విధంగా శిక్షించేదేమో. జోగేంద్ర, ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంచు ఛాన్స్ ఇచ్చినా మనం బతికే ఛాన్స్ కూడా ఇవ్వరు. గుర్తుపెట్టుకో. వసుంధరని వీళ్ల నుంచి, ఈ ఇంటి నుంచి వేరు చేయాలి. ముందా పని చూడు. శ్రీవారు, ఇదేంటి
మీరు మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నారా? వంశీ సార్ మిమ్మల్ని రిలాక్స్గా ఇంట్లోనే ఉండమని చెప్పారు కదా.